అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడితే ఊరుకునేది లేదన్నారు మాజీ మంత్రి విశ్వరూప్. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే విర్రవీగి 11 సీట్లకు పరిమితమైన విషయం గుర్తుంచుకోవాలని కౌంటర్ ఇచ్చారు మంత్రి స్వామి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్ష్యంగా నీ చేతిలో పవర్ ఉంది కదా, చేతిలో లాఠీ ఉందని కానీ ఇష్టం వచ్చినట్టు చూపిస్తే రాబోయే 5 సంవత్సరాల్లోనూ నీ తప్పనిసరిగా శ్రీకృష్ణుడి జన్మస్థానాన్ని చూపించే రోజు తొందరలోనే వస్తాను చేసుకుంటూ నీకు చేతనాన్ని చేసుకో, ఇంకా ఇన్ని సంవత్సరాలు ఉండుకో, కానీ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అమలాపురం పోలీస్ స్టేషన్ ముందు కూర్చోబెట్టి ధర్నా చేసే పరిస్థితి రాణించుకోకుండా హెచ్చరించుకుంటూ వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు ఇదే విధంగా విర్రవీగారు. అధికారం పోయిన తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఎక్కడున్నా గుడ్డలు ఎడదీస్తా ఉన్నా అంటే బట్టలు ఓడదీసేది ఏందండి సంస్కృతి? ఆ రోజు డోర్ డెలివరీలు చేశారు, ఆ రోజు ఎవరు నోటు తీశారు? ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వెళ్తాను మేము స్వేచ్ఛకి అలౌ చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం. ఆ విధి మీరిన పోకడ్ల వల్లే, వింత పోకడ్ల వల్లే ప్రజలు చేత్కరించారు. 150 నుంచి 11 తీసుకొచ్చారు. 11లో 1 కూడా కనిపించే పరిస్థితి లేదు.